నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ రీడింగ్ రూమ్లో ఏఐడిఎస్ఓ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి సభ జరిగింది. ఈ కార్యక్రమానికి సుకుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర పోరాటం కోసం పోరాడినటువంటి వ్యక్తుల్లో అల్లూరి సీతారామరాజు ఒకరని, రాజీ లేని పోరాటం చేసి అసువులు బాశారని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఏఐడిఎస్ఓ నగర కమిటీ అధ్యక్షులు త్రినాథ్ అధ్యక్షత వహించారు. ఏఐడిఎస్ఓ నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి సురేష్ ముఖ్య ఉపన్యాసకులుగా హాజరయ్యారు. ఎవరు కే కవిని రాకపోయినా సరే ఒక్కడవి పదవు, ఒక్కడవి 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 పదవు, అప్పుడు ఒక్కడవి 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 పదవు. ఎవరు కే కవిని రాకపోయినా సరే ఒక్కడవి పదవు. ఈ సంకల్పం గట్టిగా ఉంటే ఎవరు తోడ అవసరం లేదు, ఒక్కరే మొదలు పెట్టండి అని ఒక ఇన్స్పిరేషన్ సాంగ్. తో మాట లేకున్నా ఓరి ఓ భాగ్యుడా, మాట లేకున్నా మరి భయము చెంది జనమంతా పెడమొగమైనా, మరి భయము చెంది జనమంతా పెడమొగమైనా, నీ మనసు విప్పి మర్మమేదో తెల్లముగా ఒకడవి అనబోయ్, నీ మనసు విప్పి నీవే మర్మమేదో తెల్లముగా ఒకడవి అనబోయ్. ఎవరు కే కవిని రాకపోయినా సరే ఒకడవి పదవో, తోడు లేకున్నా మోరీ ఓ భాగ్యుడా, తోడు లేకున్నా మరి అడవి దారిపోయే వేళ ఎవరు లేకున్నా, మరి అడవి దారిపోయే వేళ ఎవరు లేకున్నా, ముళ్ళ బాటలోనే నీవే కాళ్ళకు రక్తము చింద ఒకడివి పదపోయి. ఎవరు కే కవిని రాకపోయినా సరే ఒకడవి పదపోయి, ఒక్కడవే 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 పదవు. ఎవరు కే కవిని రాకపోయినా సరే ఒకడవే పదవు. ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ మన విద్యార్థి సంఘం తరఫున 2024 మే 7 నుంచి 2025 మే 7 వరకు కూడా దాదాపు సంవత్సరం పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అల్లూరి శతవర్ధంతి కార్యక్రమాలు మనం నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే అనేక స్కూల్స్ అండ్ కాలేజెస్ లో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించాము. ఫిబ్రవరి 20 నుండి 23 తేదీలో కూడా మనం వైజాగ్ వెళ్ళి దాదాపుగా 2 రోజుల పాటు 100 కిలోమీటర్ల పాటు విద్యార్థుల జాతర నిర్వహించడం జరుగుతుంది. సో ఇట్లా అనేక కార్యక్రమాలను కూడా మనం నిర్వహిస్తూ ఈ యొక్క మే 7వ తేదీన ఈ యొక్క శతవార్షికోత్సవం యొక్క ముగింపు సభని ఈరోజు మనం అక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరంతా కూడా ఎంతో శ్రద్ధతో ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరికీ ఏఐడిఎస్ఓ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే అందరూ స్టూడెంట్స్ లాగా మీరు జనరల్గా వచ్చి కూర్చొని ఏదో చెప్తున్నారు, ఏదో వినేసి ఈ రకమైనటువంటి దూరంతో కాకుండా ఏం చెప్తున్నారు సార్ వాళ్ళు చెప్తుంది కరెక్టా రాదా, మనం మన యొక్క జీవితంలో దీన్ని ఆచరించాలా లేదా అనే ఈ రకమైనటువంటి ధోరణితో మీరు ఆలోచించండి. మంచి విషయాలు మీరు తెలుసుకోండి. మీ యొక్క జీవితంలో మీరు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా? స్వాతంత్ర పోరాటం 1857 సిపాయి తిరుగుబాటుగా మొదలైంది. ప్రథమ భారత స్వాతంత్ర పోరాటంగా ఆ పోరాటం ప్రసిద్ధి చెందింది. ఆనాటి నుంచి భారత జాతీయ కాంగ్రెస్ సంస్థ నాయకత్వాన 1947 దాకా పోరాటం జరిగి తెల్ల దొరల నుంచి నల్ల దొరలకి అధికారం బదిలీ అయింది. భారత స్వాతంత్ర పోరాటం సాయుధంగాను నిరాయుధంగాను 2 రకాలుగా ఈ పోరాటం అనేది భారత స్వాతంత్ర పోరాటం అనేది 2 రకాలుగా జరిగింది. ఒకటి ఆయుధ పోరాటంగా జరిగింది,
ఇంకొకటి నిరాయుధ పోరాటంగా జరిగింది. మొత్తం మీద స్వాతంత్రం అయితే రాలేదని నేను అభిప్రాయపడుతున్నాను. అధికార బదిలీ మాత్రం ఆంగ్లేయుల నుంచి, అంటే తెల్లదొరల నుంచి నల్లదొరలకి ప్రాప్తించింది. తర్వాత ఏం జరిగింది? ఆ కాలంలో, అంటే ఆ పోరాట కాలంలో ఆ పౌరులు యువత, ప్రధానంగా మధ్య వయస్కులు, వృద్ధులు, స్త్రీలు కూడా ఎందరెందరో పాల్గొని ఆంగ్లేయుల వాళ్ళ అవమానాలకు, హింసకు లోనైనారు. ప్రాణత్యాగం సైతం కూడా చేశారు కొందరు. చరిత్రకి ఎక్కకున్నా వారి జీవితాలు చరితార్థమైనాయి. కొంతమంది చరిత్ర పుటల్లోకి ఎక్కుతారు, కొంతమంది అనామకంగానే ఉండిపోతారు. అయితే వారు చేసిన త్యాగాలకి, వారు చూపిన పోరాట పట్టులకి మాత్రం తప్పక సాగించాల్సింది. ఆ చరిత్ర ఎక్కకపోతే ఏకరుకోవడం వేరే సంగతి. తెలుగు లాంటి సాయుధ పోరాటంలో చరిత్ర వీరుడు అల్లూరి సీతారామరాజు ఆయన 20 ఏట మన దేశమాత స్వేచ్ఛ కోసం ఆ విధంగా ఆయన 27వ సంవత్సరంలో ఆ ఏట ఆయన తన మాతృభూమి కోసం తన ప్రాణాలని బలిపెట్టి చిరంజీవి అయినాడు. చనిపోలే, చిరంజీవి అయినాడు. స్వాతంత్రోద్యమ కాలం నాటి పోరాట స్ఫూర్తి ఈనాడు దేశమాత్రంగా మిగిలింది. సీతారామరాజు ఆనాడు అడవి బిడ్డల కోసం ప్రారంభిస్తే ఆ అడవి బిడ్డల్ని ఈరోజు భారీ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం వారి నివాసాల నుంచి వారిని తరిమిపోతే దానికి ఘనమైన భారత ప్రభుత్వం సైన్యాన్ని వాడుకుంటుంది. కవి శ్రీశ్రీ అన్నట్టు కార్లకి, షికార్లకి, పుకార్లకి నేటి యువత పరిమితమైపోయి ఉంది. నేటి యువతలో నవజీవన బృందావన నిర్మాణం అనే ఆ ఆశయము, ఆ ప్రయత్నం కనపడుతుంది, బాగా తగ్గిపోయింది. నేటి తల్లిదండ్రులు బుద్ధిహీన జీవులుగా ఉన్నారని నేను అభిప్రాయపడుతున్నాను. అందరి కోసం ఒకరు, ఒక్కరి కోసం అందరూ అనే భావాన్ని దొంగలో తొక్కి నేను బాగుండాలని స్వార్థపడి తత్వాన్ని ఉండబెట్టుకొని ఆ నైత్యమైనటువంటి, అంటే ఆ నీచమైనటువంటి తత్వాన్ని తమ సంతానానికి నేర్పిస్తున్నారు. వారు అదే దారిలో నడుస్తున్నారు, అంటే సంతానం కూడా అదే దారిలో నడుస్తున్నారు. పలు రకాలుగా తమ ఎదుగుదలకు పాకులాడుతూ సమాజ సంక్షేమాన్ని పోయి తీసి పాతి పెడుతున్నారు. ఉన్నత నీతి నియమాలని పాటించకపోగా ఉన్నత నీతి నియమాలను గమనించి కనీసం రహదారి సూత్రాలనైనా పాటించకుండా వాహనాల్ని విడిగా నడుపుతూ ఇతరుల ప్రాణాలను బలిగొంటూ ఆ క్రమంలో తమ ప్రాణాలను కూడా బలి తీసుకొని వార్తలకు ఎక్కి ఆ రకంగా పత్రికల పనులకు ఎక్కి ఎక్కుతున్నారు. కానీ నేటి యువత బాధ్యతారాహిత్యాన్ని గురించి ఎంతని చెప్పాలి. తన సంక్షేమాన్ని శుద్ధించకుండా చూసుకుంటూ సమాజ సంక్షేమాన్ని కృషి చేసి జీవితాన్ని సఫలం చేసుకోవాలని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ బాధ్యులు సీతారామరాజు గారి శతవర్ధంతి కార్యక్రమాన్ని చేపట్టి ముగింపు సభలు నిర్వహించబడుతుంది. ఈ ప్రయత్న ఫలితం ఏం కావాలనేది నేను ఊహించలేకుండా ఉన్నాను. అయితే ఆ ప్రయత్నాన్ని మాత్రం అభినందిస్తున్నాను, రక్షిస్తున్నాను. ముందుగా ఒక మాట, నా సొంత మాట కాదు, పెద్దలు ఎవరో చెప్పిన మాట. ఇది నేను చెప్పబోయే మాట నా సొంత మాట. ఇప్పుడులాగా చెప్పిన నా మాటలు చెప్పాను. చివరిగా ఒక సూక్తి, ఎవరో పెద్దలు చెప్పారు, ఎవరు చెప్పిందో కూడా నాకు మనసుకు రావాలి, గుర్తుకు రావాలి. ఏమనంటే ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజలు నడపబడతారట, తోలబడరట. ఈ తేడా అర్థమైంది. నడపడడం అంటే ఒక సూచన చేస్తే దాని ప్రకారంగా పోవడం, నడపడం. అట్లా కాకుండా బెత్తం తీసుకొని, ముదుబెత్తం తీసుకొని పశువులను కోరుకుంటూ పోతే అది తోలడం అవుతుంది. ఇది చాలా కఠినమైన మాట అయినా కూడా దీంట్లో ఉన్న వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి ఈరోజు సభ జరగడానికి ఆలస్యం కావడానికి కారణం
చెప్పకపోవడం వల్ల తోలబడటం వల్ల జరిగిందని నేను అభిప్రాయపడుతున్నాను. దీన్ని చెప్పడానికి మీ ముందు నేను మొహమాట పడడం లేదు. చెప్పడం నన్ను మీరు కోపంగా భావించిన చెప్పడం తప్పదని నేను భావిస్తున్నాను. చిన్నతనమున పాలించి శ్రద్ధ చేయించి కొన్ని నాలుగు పెంచును కన్నం తల్లి మరిన నాళ్ళు మనం మనసుగాన మాట కంటిన ధనము మాత్రం. ఒక కవయిత్రిగా కనపర్తి వరలక్ష్మమ్మ అనే ఆమె మాతృస్వరూపమై ఉండి ఫ్రీగా ఉండి మాతృమూర్తి కంటే మాతృమూర్తి గొప్ప మాతృభూమి గొప్పదని చెప్పిన ఈ గొప్ప పద్యాన్ని మీ ముందు చూస్తూ నమస్కారం. మీరంతా కూడా ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. ఈరోజు మన యొక్క విద్యార్థి సంఘము సంవత్సరం పాటు కూడా అల్లూరి సీతారామరాజు గారి కార్యక్రమాన్ని చేసే ముఖ్య ఉద్దేశం ఏమి? ఈరోజు మీరంతా కూడా వివిధ కాలేజీ నుంచి మీరంతా కూడా విచ్చేసి మిమ్మల్ని కూర్చోబెట్టి చెప్తున్నాం. సార్ చెప్పినట్టుగా డెమోక్రసీ అనేది ఈరోజు నడపడం లేదు, తోలబడుతుంది అని. సో మీరంతా ఇక్కడ వచ్చి కూర్చున్నారు, వింటున్నారు. ఇవన్నీ కూడా చేయడానికి ఉద్దేశం ఏమి అంటే కదా, ఈరోజు ఉన్నటువంటి సమాజం అనేది విద్యార్థుల్ని, యువతి యువకుల్ని వాంటెడ్గానే పక్కదారి పట్టించే విధంగా ఈరోజు అంతా కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మీరు చూసే సినిమాలు కానివ్వండి, ఈరోజు ఉన్న గేమ్స్ కానివ్వండి, లేకపోతే కల్చర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన యొక్క మీద ప్రభావం పడుతూ ఉన్నాయి. అందువల్లనే ఈరోజు విద్యార్థులంతా కూడా ఒక బోర్డ్లెస్ వెనుముకలైనటువంటి వ్యక్తులుగా పడిపోతున్నారు. మీరు చూస్తున్నారా విద్యార్థుల యొక్క ఆత్మహత్యల సంఖ్య ఏ విధంగా పెరుగుతుందని తెలుసా? ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? ఎగ్జామ్ ఫెయిల్ అయ్యామని, అమ్మాయి రిజెక్ట్ చేసిందని, నాన్న కొట్టాడని, అమ్మ తిట్టిందని, ఇవే కదా రీజన్స్. అంటే వాళ్ళ జీవితంలో వస్తున్నటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయలేనటువంటి పరిస్థితులకి ఈరోజు విద్యార్థులు గట్ట వేయబడుతున్నారు. సో దాని నుంచి బయటికి రావాలి అంటే ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే మనం ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి మనం తెలుసుకుంటామో, భగత్ సింగ్ కానివ్వండి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, అల్లూరి సీతారామరాజు కానివ్వండి, ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, వాళ్ళ లైఫ్తో మనం ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటామో, మన లైఫ్లో వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా మనం అవలీలంగా దాటుకొని ముందుకెళ్ళగలం. అలా కానట్లయితే కదా ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి బురదలో నుంచి మనం బయటికి రావడం అనేది అసంభవం. కాబట్టి విద్యార్థిని మంచి మార్గంలోకి తీసుకెళ్ళడం కోసం ఇలాంటి కార్యక్రమాలు మనం చేపడుతూ ఉంటాం. కాబట్టి మీరు నిశ్శబ్దంగా మరి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గురించి సార్ విషయాలు చెప్పి ఆ రోజుల్లో 2 రకాలైనటువంటి వారు ఉండేవారు అని, ఒకటి ఆయుధాలు చేపట్టి, ఇంకోటి ఆయుధాలు లేకుండా. నాకు కూడా మనం పాల్పడి సో అందరూ కూడా వాళ్ళు ఒకే లక్ష్యం, మన దేశంలో స్వాతంత్రం రావాలి. ఎవరికి స్వాతంత్రము అంటే ఎవరైతే ప్రజలు శ్రమ చేస్తున్నారో వాళ్ళ యొక్క స్వేచ్ఛ, వాళ్ళ యొక్క స్వతంత్రత, వాటి కోసం మన స్వాతంత్రోద్యమము. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు గారు ఆయన పెరిగినటువంటి ప్రదేశము అంతా కూడా మనకు తెలుసు. వైజాగ్ ఆ ప్రాంతంలో మాటరకి గ్రామంలో జన్మిస్తారు. అక్కడ ఉన్నటువంటి మన్యం ప్రజల పక్షాన ఆయన నిలబడి పోరాటం చేశారు. ఆ మహనీయుని యొక్క వయసు 25 సంవత్సరాల క్రితం. 25 వయసులోనే ఆయన బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసి చివరి వరకు కూడా వాళ్ళు ఎన్ని ఆశలు చూపించినప్పుడు కూడా, ఇప్పుడు చూడండి ఎవరికో ఏదో ఒకటి ఇస్తేనే వెళ్ళడము, పనులు చేయడము అనే విధంగా ఉంది సమాజ కార్యక్రమాలకు సంబంధించి. కానీ అల్లూరి సీతారామరాజుకి ఏమి ఇచ్చారు తెలుసా బ్రిటిష్ వాళ్ళు? మొత్తం మన్యాన్ని రాసిస్తామన్నారు. మన్యంలో మీరే రాజుగా ఉండండి, మన్యంలో పండించే పంటలు అన్నింటికి సంబంధించి శిస్తు మాకు కట్టండి, మీకు పొలము, ఇల్లు, ధాన్యము అన్నింటిని కూడా మీకు ఇంకా సపోర్ట్ గా కొంతమందిని బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా అధికారులు, పోలీసు వాళ్ళు కూడా ఇస్తామని. కానీ అల్లూరి సీతారామరాజు వాటిని స్వీకరించారు? ఏ మాత్రం స్వీకరించలేదు. స్వీకరించకుండా
ఈ యొక్క ప్రదేశంలో, ఈ దేశంలో ప్రజలు ఈ స్థితికి రావడానికి కారణం మీ యొక్క దోపిడీ, అవినీతి, బ్రిటిష్ వాళ్ళకి బానిసలుగా చేసి, ప్రజల్ని బానిసలుగా చేసి పరిపాలించడమే. కాబట్టి మీరు ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలని ఆ మన్యం ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేశారు. ఆయనకి చిన్నతనం నుంచి బ్రిటిష్ వాళ్ళ పట్ల ఎందుకు, బ్రిటిష్ వాళ్ళ పట్ల ఎంత వ్యతిరేకత, ఆయనలో ఈ ఆలోచన ఎలా వచ్చింది అనే అంశాలు కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం చిన్నప్పుడు పెరుగుతుంటాం, మనకు చాలా విషయాలు తెలుస్తుంటాయి. ఒకసారి అల్లూరి సీతారామరాజు నాన్నగారు ఫోటో స్టూడియో ఉంటుంది కదా, ఫోటో స్టూడియోలో ఉంటారు, పని చేస్తుంటారు. అక్కడ కొన్ని ఫోటోలు ఇక్కడ ఉన్నాయి కదా ఫోటోలు, ఆ రకంగా అక్కడ కూడా కొన్ని ఫోటోలు ఉన్నాయి. అందులో బాలగంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్ ఇటువంటి వాళ్ళ ఫోటోలు చూస్తారు. వాళ్ళు ఎవరంటే భారత స్వాతంత్రోద్యమంలో రాజీ లేని, అంటే కాంప్రమైజ్ పడరు, అన్కాంప్రమైజ్. అంటే ఇప్పుడు అక్కడ తప్పు జరుగుతుంది అంటే దాన్ని ప్రశ్నిస్తారు. అటువంటి మహనీయులు వాళ్ళు. ఆ మహనీయుల యొక్క చిత్రపటాలు ఫోటోస్, ఆ ఫోటోస్ ఆయన చూడటం. తర్వాత ఇంకొక చిన్న ఇన్సిడెంట్ ఏమంటే, వాళ్ళ నాన్నగారు అల్లూరి సీతారామరాజు ఇద్దరు కూడా వెళ్తూ ఉంటే బ్రిటిష్ అధికారులు వస్తూ ఉంటారు. వాళ్ళు వస్తున్నప్పుడు అందరూ కూడా సలాం కొడుతూ ఉంటారు. అల్లూరి సీతారామరాజు కూడా వాళ్ళు చూసి ఆయన కూడా చేతులు ఎత్తిపోతారు నమస్కరించడానికి. వాళ్ళ నాన్న ఒకసారిగా చేతులు అలా తట్టి ఆ దండం పెట్టద్దని సూచన చేస్తారు. అల్లూరి సీతారామరాజు చేతి ఇంకా దండం పెట్టారు. తర్వాత అడుగుతారు, ఎందుకు నాన్నగారు ఇట్లా మీరు అట్లా చేశారంటే, వాళ్ళు మన దేశంలో ఉండి మనల్ని పరిపాలిస్తూ మనల్ని ఈ రక స్థితిలోకి బానిసలుగా చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి మనము దండం పెట్టడం మన ఆత్మ గౌరవాన్ని మనం చెప్పుకోవడమే. చూడండి, వాళ్ళ నాన్నగారు ఎంత చిన్నతనంలో ఎటువంటి విలువైన విషయాలు, అదే తల్లిదండ్రుల యొక్క చిన్నప్పుడు మనకు నేర్పించేటువంటి పాఠాలు లాంటివి. సో ఆ విషయం ఆయన మనసులో ఉంచు. అల్లూరి సీతారామరాజు ఏ డాక్టర్లో, ఇంజనీర్లో, లాయర్లో, ఇంకోటి పెద్ద పెద్ద చదువులు చదవలేదు ఆయన. అయినప్పటికీ ఆయన జ్ఞానం అనేటువంటి, ఆయన చదువు ఆపేసుకున్నారు. దేశ స్వాతంత్రం కోసం నేను పోరాటం చేస్తాను, దేశ స్వాతంత్ర్యం ప్రజల యొక్క క్షేమానికి తోడ్పడినటువంటి ఈ చదువుని చదవడం వల్ల ఎవరికి లాభము, ఏదో ఈ అధికారులకి బంట్రోతులు గాను, పనిచేసే కూలీలు గాను దానికోసం ఈ చదువును చదవాలా అనే ఆలోచనతో ఆయన దాన్ని చదువును మానుకొని దేశాన్ని 2 సార్లు ఆయన తిరిగి వస్తారు. అక్కడ ప్రజల యొక్క జీవన స్థితులను వాటన్నిటిని పరిశీలించి వచ్చి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. ఆ పోరాటం అనేది అంత ఇంత సామాన్యమైనది కాదు. రోజులు తరబడి బ్రిటిష్ వాళ్ళు అల్లూరి సీతారామరాజు ఎక్కడ కనబడితే ఆయన పట్టుకొని కాలు చంపాలి అనేటువంటి సూచన పట్టిస్తే 10,000 రూపాయలు విరాళాలు ఇస్తాము అని ఒక పోస్టర్ కూడా చేసి అంటిస్తారు. కానీ అల్లూరి సీతారామరాజు ఎక్కడ దొరకరు. వాళ్ళు దేనికోసం, ఎవరి కోసం ఇంత పోరాటం చేశారు? మనలాంటి ప్రజల కోసం, మన దేశంలో ఉన్నటువంటి ఆ రోజుల్లో అట్టడుగున ఉన్నటువంటి ప్రజల పక్షాన్ని. ఈ మహనీయుని యొక్క పోరాటం అనేటువంటిది మనము రోజు కూడా ప్రతి క్షణం కూడా స్మరించుకోవాలి. ఇందాకే త్రినాథ్ కూడా చెప్పారు, ఇట్లాంటి మహనీయుల గురించి మనం తీసుకోవాలి, ఆదర్శంగా మనం తీసుకోవాలని. ఈరోజు ఎందుకు అలా చెప్తున్నారు? ఈరోజు మనం చూస్తున్న సినిమాలు వస్తున్నాయి లేదా? మంచి విషయాలు ఉన్నాయి, సినిమాలు లేవనడానికి లేదు. కానీ సినిమాలో చూపిస్తున్నటువంటి చెడు విషయాలు కూడా ఈరోజు ప్రభావితం చేస్తున్న సమాజాన్ని. ఈరోజు చిన్న పసిపాప మీద అత్యాచారం జరుగుతుంది. ఈరోజు తమ హీరోలు ఎవరంటే సినిమా యాక్టర్స్ అని చెప్తున్నారు. నిజానికి ఇటువంటి మహనీయుల గురించి మన పాఠ్యాంశాల్లో లేవు, తెలియజేయడం లేదు. కాబట్టి ఏఐడిఎస్ విద్యార్థి సంఘము ఇటువంటి మహనీయులు అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, స్వాతంత్రోద్యమంలో పోరాటం చేసినటువంటి వాళ్ళు, ఇంకా శాస్త్రవేత్తలు, కవులు, రచయితలు, ఇటువంటి వారి గురించి విద్యార్థులకు తీసుకెళ్తారు. సీతారామరాజు గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా అసలు అల్లూరి సీతారామరాజు మరణించే కారణం ఎందుకంటే, మన కోసం, మన దేశం కోసం ఆయన పోరాడి మనకు ఎన్నో మేలు చేశారు. అల్లూరి సీతారామరాజు
అసలు చెప్పాలంటే ఆయన పుట్టిన విలేజ్ పేరు భీమవరం మలుగూరు ఆంధ్రప్రదేశ్ అని పుట్టాడు. ఆయన పుట్టిన తేదీ 1897లో పుట్టాడు. ఆయన మరణించే రోజు 1927లో చనిపోయారు. మే. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్స్. అల్లూరి కళల కింద నవ సమాజాన్ని నిర్మిస్తాం. అల్లూరి కళల కింద నవ సమాజాన్ని నిర్మిస్తాం.